సౌత్ ఆఫ్రికా టూర్లో టీమిండియా అత్యంత ఘోర పరాభవం చవిచూసింది. రెండో టెస్ట్లోనే కాదు, మొత్తం సిరీస్లో భారత్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. రెండో టెస్ట్లో 408 పరుగుల భారీ తేడాతో భారత్ పరాజయం చెందడంతో ఈ ఓటమి అభిమానులకు షాకు గురిచేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అవ్వడం భారత బ్యాటింగ్ స్థితిని బహిర్గతం చేసింది. మొత్తం జట్టు కేవలం 140 పరుగులకే ఆల్అవుట్ అయింది. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా నడిచింది. తొలి ఇన్నింగ్స్లో 489, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు గాను 260 పరుగులు డిక్లేర్ చేశారు సఫారీలో. అయితే అన్ని విభాగాల్లో భారత జట్టును నేలమట్టం చేశారు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 201, 140 పరుగులకే కుప్పకూలడం టీమిండియా ప్రదర్శన ఎలా దిగజారిందో చూపించింది. అయితే ఈ ఘోర ఓటమిపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సొంత గడ్డపైనే సిరీస్ కోల్పోవడంపై క్రికెట్ మాజీలు కోపం వ్యక్తం చేస్తూ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఎందుకు ఈ స్థాయిలో కుప్పకూలిపోయింది? అంటే టెక్నికల్ వైఫల్యం అని చెప్పాలా, లేదంటే పిచ్ అంచనాలో పొరపాట, లేక మెంటల్ గా వాళ్ళు ఏమైనా ప్రిపేర్ కాలేకపోయారా? చేసుకోవచ్చలే. గత కొంతకాలంగా కూడా భారత పరిస్థితులు అంటే సాధారణంగా ఎప్పుడు కూడా హోమ్ కండిషన్స్ అనేవి ఆ దేశానికి అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్ లో కానీ, అదేవిధంగా ఇతర దేశాలన్నిటికీ కూడా హోమ్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మన భారత్ విషయానికి వస్తే ఇటు స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉండే పిచ్చుల విషయంలో భారత ఆటగాళ్ళు ముందు నుంచి కూడా కాస్త అంటే ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. గంగూలీ దగ్గర నుంచి మహేంద్ర సింగ్ ధోని, ఆ తర్వాత అంతకుముందు ద్రావిడ్, అలాగే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, వీళ్ళు ఇద్దరు కూడా ఇంత అద్భుతంగా భారత జట్టును నడిపించడం జరిగింది. స్పిన్ బౌలింగ్ విషయంలో అశ్విన్ గానీ, రవీంద్ర జడేజాని కానీ వీళ్ళిద్దరిని కూడా సమర్థవంతంగా వినియోగించుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం అటు బ్యాటింగ్ లో కూడా భారత పుజారా ఉన్నప్పుడు కానీ, రహానే ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ద్రావిడ్ కానీ, లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ ను కూడా భుజాలపై మోసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం జట్టులో అటువంటి పరిస్థితి అనేది లోపించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన సందర్భాల్లో మిడిల్ ఆర్డర్ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మిడిల్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో ఈ 2 టెస్టుల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. అటు గత ఏడాది జరిగినటువంటి న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటాం. అటు హెడ్ కోచ్ గంభీర్ విషయంలో, అలాగే జట్టు సెలక్షన్ విషయంలో చీఫ్ సెలెక్టర్ ఎవరైతే ఉన్నారో అజిత్ అగర్కర్ విషయంలో తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి భారత క్రికెట్ ను మళ్ళీ గాడిలో పెట్టాలి, హోమ్ కండిషన్స్ కూడా ఆటగాళ్ళు అలవాటు పడలేకపోవడం ఏంటి అని అంటే గత ఏడాది న్యూజిలాండ్ వచ్చిన సందర్భంలో కానీ, ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా కానీ రెండు కూడా బలమైన జట్లే. అలాంటప్పుడు సరైన వ్యూహాలు లేకపోవడం ఏంటి? వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడనుంది 2026లో, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే సింగిల్ డిజిట్ స్కోర్ తో 6 బ్యాటర్లు అవుట్ కావడం అనేది అంటే భారత బ్యాటింగ్ యూనిట్ లో అసలు సమస్య ఎక్కడుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా అంటే టెక్నికల్ వైపు స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో సాధారణంగా మన బౌలింగ్ ఎదుర్కోవడానికి చాలా వరకు కూడా ఇతర దేశాల ఆటగాళ్ళు 2017, 2018 ఆస్ట్రేలియా సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఎంతో మెరుగ్గా రాణించిన పరిస్థితి ఉండేది. అప్పట్లో స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడానికి రవీంద్ర జడేజా గానీ, రవిచంద్రన్ అశ్విన్ గానీ వీళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున అటు కంకర్ రాళ్ల మీద కూడా ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనపడుతుంది. టెక్నికల్ వైఫల్యం అంటే స్పిన్ బౌలింగ్ ను అసలు ఎదుర్కొనే విషయంలో అంటే ఒక పక్క వ్యూహం లేకపోవడం, సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లను తక్కువ అంచనా వేయడం, సైమన్ హార్మర్ గానీ, అదేవిధంగా కేశవ్ మహారాజ్ గానీ వీళ్ళిద్దరిని కూడా తక్కువ అంచనా వేయడం, అలాగే పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండదని పేస్ బౌలర్లను తక్కువ అంచనా వేయడం, ఇవన్నీ కూడా భారత్ ను కష్టాల్లోకి నెట్టాయనే చెప్పాలి. ఖచ్చితంగా జట్టులో అయితే సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాలి. సీనియర్ ఆటగాళ్లతో పాటుగా యువ ఆటగాళ్లను కూడా రొటేట్ చేస్తేనే జట్టు గాడిలో పడుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏ స్ట్రాటజీ తోటి భారత్ బ్యాటింగ్ ను పూర్తిగా ఛేదించారని చెప్పొచ్చు? ఖచ్చితంగా వాళ్ళు హోమ్ కండిషన్స్ కు అంటే అలవాటు పడటానికి కానీ, వాళ్ళు అంటే మన కండిషన్స్ కు వాళ్ళు అలవాటు పడటానికి కానీ అదంతా కూడా వాళ్లకు అంటే యువ స్పిన్నర్లకు మంచి స్పిన్ దిగ్గజాలతో ఇమ్రాన్ తాహిర్ తో కానీ, అలాగే శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సహకారం తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ముందు అసలు స్పిన్ బౌలర్లే భారత్ ను దెబ్బ కొట్టారు. హార్మర్ గానీ, కేశవ్ మహారాజ్ గానీ వీళ్ళిద్దరు. అలాగే ఈ టెస్ట్ లో మాత్రం ఫాస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో జెన్సేన్, ఆయన కూడా
చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా భారత్ ను వైట్ వాష్ దిశగా నడిపించాయనేది అయితే స్పష్టంగా అర్థం. అయితే మరి ఈ ఘోర ఓటమి వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ పరిస్థితి ఎలా ఉండబోయే అవకాశం ఉంది? అయితే అది ఇప్పుడే ఒక అంచనాకు రాలేము, ఎందుకంటే చాలా టెస్ట్ సిరీస్ లో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది, అదేవిధంగా ఆస్ట్రేలియాతో కూడా ఇంకా టెస్ట్ సిరీస్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అది అప్పుడే ఒక అంచనాకు అయితే రాలేము. ఇంకా భవిష్యత్తులో ఉన్న సిరీస్ లకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అటు ఇతర దేశాలకు కూడా కొంత గెలుపోవటంలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమీకరణాల ఆధారంగా అది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఈ ఘోర ఓటమి వల్ల ఇప్పుడు క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఏంటి ఇలా ఆడారు అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అవ్వడం అయితే భారత బ్యాటింగ్ స్థితిని అయితే బహిర్గతం చేసిందని చెప్పొచ్చు. మొత్తం జట్టు కేవలం 140 పరుగులకే ఆల్అౌట్ అయితే అయిపోయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 489, రెండో ఇన్నింగ్స్లో 260, అంటే 5 వికెట్లు కానీ 260 డిక్లేర్ చేసిన సఫారీలు అన్ని విభాగాల్లో భారత్ జట్టును నేలమట్టం అయితే చేశారు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 201, 140 పరుగులకే కుప్పకూలడం అయితే టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో అయితే చూపించింది. ఈ ఘోర ఓటమిపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.